నాగార్జున యాదవ్ గారు డిఎస్సి క్యాండిడేట్స్ కొన్ని పాయింట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని ఎవిడెన్స్ చూపించారు. ఇది ఒక స్కామ్, ఆర్గనైజ్డ్గా జరిగినటువంటి ఒక కుంభకోణం, దీనికి సిబిఐ విచారణ జరిగి తీరాల్సిందే అని చెప్పడానికి ఇంకా ఏమైనా ఎవిడెన్స్ మీ దగ్గర ఉందా? సార్, ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు మాట్లాడిన తర్వాత కూడా కొన్ని వస్తున్నాయి. అప్పుడు మరి కోనా శశిధర్ గారు అప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ మీద ఒక బస్సులో ఎక్కించే ప్రయాణికులు అని ఏదో కథ చెప్పాడు మరి కోనా శశిధర్ గారు. పాపం విపిపి పార్టీ పొడిచిందే, కోనా శశిధర్ గారిని పొడిచింది విపిపి పార్టీ. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ అయినా వర్టికల్ రిజర్వేషన్ అయినా ఓపెన్ కేటగిరీ కంప్లీట్ చేసిన తర్వాతనే చేయాలా? మరి అక్కడ అభ్యర్థి చెప్పినట్లు మేము ఇది కూడా అడుగుతాం చెప్పారు కాబట్టి అభ్యర్థుల ద్వారా మేము కూడా ఆటోమేటిక్ సెలక్షన్ లాజిక్ సాఫ్ట్వేర్ ఎలా అప్లోడ్ చేసినారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా అడుగుతాం. బాగానే ఉంది. ఇంకొకటి, అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 6,31,310 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు సార్. సీరియస్లీ, మరి దీంట్లో ఎప్పుడు ఇంత కన్ఫ్యూజన్ రాలి? హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ అవన్నీ అమలు చేసే ఉన్నాం కదా. దాంట్లో శాశ్వత ప్రాతిపదికన 2,31,662 ఉద్యోగాలు ఇచ్చాం. ఓకే, అప్పుడు లేనిటువంటి సమస్య, అప్పుడు లేనటువంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. దాంతోపాటు మేము 2018కి సంబంధించినటువంటి డిఎస్సి, అదేవిధంగా అంతకుముందు 1998కి ఉన్నటువంటి డిఎస్సి మొత్తం కలిపి 8,880 డిఎస్సి పోస్టులు భర్తీ చేశాం. దాంతోపాటు అసలుకి వీటన్నిటికీ ఈ స్కామ్కి మొట్టమొదటి కారణం ఒకటి చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 31, 2024న 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసలు ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేశారు? ఎందుకంటే ఆ డిఎస్సి నోటిఫికేషన్లో ఈ ఒంగులు దూకుళ్ళు ఆడేవాళ్ళు, ఈ పత్తాలు ఆట ఆడేవాళ్ళు, ఈ ఏమంటారు కోడింపిల్ల ఆడేవాళ్ళు, చెమ్మ చెక్కలు ఆట ఆడేవాళ్ళు, అష్టాచెమ్మ ఆడేవాళ్ళు ఈ నోటిఫికేషన్లో రారు కదా. అందుకని ఈ 6,100 నోటిఫికేషన్స్ రద్దు చేసి మెగా డిఎస్సి. మరి ఇంకేం సార్, పత్తాలు ఆట అంటే ఏంది, ప్యాక్ ఆట ఆడటం అంటే బ్రిడ్జ్ కోర్స్ అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు సార్. ఎట్లా పెడతారు వాళ్ళు ఉద్యోగం? నాకు ఒక డౌట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడు నారా లోకేష్ గారు మాట్లాడితే పివి సింధు గారికి ఏ విధంగా ఇచ్చామో తమ్ముళ్ళు ఇది కూడా అత్త ఇచ్చాము. పివి సింధు గారికి విశాఖపట్నంలో 5 ఎకరాల పొలం ఇచ్చారు, స్థలం నేర్పించడానికి, అకాడమీ పెట్టుకోవడానికి. ఈ 370 మందికి కూడా తలా 7 ఎకరాలు 8 ఎకరాలు ఇచ్చి ప్యాకాట్ ఆట నేర్పిమంటే ఇక అంతే బొచ్చులో బొమ్మరాయి పడిద్ది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయొద్దు, దానికి మేము చెప్తాం. దాంతోపాటు ఒకటి సింపుల్గా మీ అందరికీ తెలిసింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అరటిపండు ఒలిచి చెప్పినట్లు చెప్పారు కాబట్టి ఎందుకు ఎట్లా జరిగిందో అర్థమైపోయింది.